ఈ ఎన్నికలు టీడీపీ విజయం 100% పక్కా అని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మరింతగా జరగాలంటే తెలుగుదేశం పార్టీని 150కి మించిన స్థానాల్లో గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. 5 ఏళ్లు చేసిన కష్టానికి కూలీ అడుగుతున్నానని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ చేయనంత అభివృద్ధి, సంక్షేమం చేస్తామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తానని తెలిపారు. గురువారం రాత్రి పొద్దుపోయాక ఉండవల్లిలోని ప్రజావేదికలో 126 మంది టీడీపీ అభ్యర్థులతో తొలి జాబితాను ఆయన విడుదల చేశారు. మిషన్ 150+ ను ప్రారంభించారు. మీకు మరింత మంచి జరిగేందుకు లబ్దిదారులంతా రోడ్డెక్కాలి. మా పెద్ద కొడుకు అభ్యర్థుల్ని పంపాడు. ఆయన మళ్లీ వస్తే మరింత లబ్ది నాకు జరుగుతుందని చెప్పాలి. మా పెద్దన్న గెలిస్తే మరింత సంక్షేమమని డ్వాక్రా మహిళలు ముందుకు రావాలి. 24,600 కోట్ల రుణమాఫీ చేసిన మా పెద్ద రైతొచ్చాడు. గెలిపిద్దామని రైతులు రావాలి. చంద్రన్న వచ్చాడని యువనేస్తం, యువత రోడ్డెక్కాలి. ఇవి తెలుగుదేశం పార్టీ ఎన్నికలు కావు, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవి. అందుకే మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నా. రాష్ట్ర భవిష్యత్తు బాధ్యతను మీరంతా తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు పిలిపించారు. జగన్ కు ఓటేస్తే కేసీఆర్ కు వేసినట్లేనని స్పష్టం చేశారు. కేసీఆర్ కు ఓటేస్తే అవమానాలు, ఇబ్బందులేనని తెలిపారు. పార్టీ అభ్యర్థుల్ని, కార్యకర్తల్ని అడిగే అభ్యర్థులను ఎంపిక చేశామని, ప్రజాభిప్రాయం తెలుసుకునే ఖరారు చేశామని చెప్పారు. ఒకరిద్దరి విషయంలో ఇబ్బందులున్నా నన్ను చూడండి, రాష్ట్ర భవిష్యత్తు చూడండి అని కోరారు. ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ ప్రభుత్వం మీది, మీకు మేలు చేసిన ప్రభుత్వం. మరింత మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్న పార్టీని మీరే గెలిపించుకోవాలి. లబ్దిదారులంతా తమ వంతు బాధ్యత తీసుకోవాలి. వారికి జరిగిన మేలు చెప్పాలి. చంద్రన్నొస్తే మరింత మేలు జరుగుతుందని చెప్పాలి. ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించాలి. ఇప్పుడు నన్ను బలపర్చాల్సిన బాధ్యత మీదే. 5 కోట్ల మంది ప్రజలు అండగా ఉండాల్సిన తరుణమిదే. మీరు ఎంపిక చేసిన అభ్యర్థులు వీళ్లు. నా నిర్ణయాన్ని మీరు ఆమోదించడమే కాదు, వీళ్లందరినీ గెలిపించాల్సిన బాధ్యత మీదే. ఇది ఎన్నికల యుద్ధం, ద్రోహులపై చేస్తున్న ధర్మ యుద్ధం. అభివృద్ధి కోరేవారంతా తెలుగుదేశం వెంటే, పేదల సంక్షేమం కోరేవారంతా తెలుగుదేశంతోనే. మీ అందరి మనోభావాలకు అనుగుణంగా మేం పనిచేస్తాం. ఇప్పుడు ఎంపిక చేసిన అభ్యర్థులందరినీ గెలిపించండి. వాళ్ళందరినీ పనిచేసేలా చేసే బాధ్యత నాది అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ 5 ఏళ్లు నేను పడ్డ కష్టం చూశారు. నా బృందం కష్టం చూశారు. ఉద్యోగులంతా కష్టపడ్డారు. మళ్లీ వచ్చాక మరింతగా కష్టపడతా. 5 ఏళ్లలో 30 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నాం. 30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. 19 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు అంకితం చేశాం. మరో 23 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. 22 ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రాజధాని అమరావతిలో 50,000 కోట్ల పనులు సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ సమగ్ర అభివృద్ధి ఒక సంక్షోభం. దాన్ని అవకాశంగా మలుచుకుని అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి వివరించారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.